ఇది మా ఊరి కథ. ప్రతి ఊరిలో వినాయక చవితి వస్తే సంతోషంతో పొంగిపోతారు. కానీ మా ఊరిలో వినాయక చవితి వస్తే పగలు ప్రతీకారాలతో రగిలిపోతారు. మన స్థాయి తగ్గ పనులు చేస్తే దేవుడు ఆయుస్సు ఇచ్చిన పూర్తయ్యే వరకు బతుకుతాం. కాదని మన స్థాయికి మించిన పనులు చేస్తే ఇలా అర్ధంతరంగా చనిపోతాం. పని అయిపోయిందన్నా. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి పట్టుకుకిచ్చే ప్రేమ వేరు. వెళ్ళిపోదారా ఇంటికి. పని అయిపోయిందా? అప్పుడే ఇంటికి వెళ్ళిపోతా. అయిపోయింది, పొద్దుపోయింది కదా, ఇంటికి వెళ్తా. మీటింగ్ అంతా చెప్పాను రా, వస్తున్నారా? సరే ఇక మొదలెడదామా? అన్నా అయ్యప్పుడు వాళ్ళు ఇంకా రాలేదు కదా. వాళ్ళకి రారు. ఇక వినాయక చవితి మనమే చేసుకుందాం. మనందరం కలిసి కదా చేసుకుంటాం వినాయక చవితి ఈ సంవత్సరం ఏంటి కొత్తగా. ఏరా లాస్ట్ జరిగింది మర్చిపోయారా? చెప్పండి. లేదన్నా, అదే నెల మర్చిపోతాం. వాళ్ళు అనుమానించింది నా చింటూ. ఈసారి మన ఏరియాలో వాళ్ళు కూడా వినాయక చవితి చేస్తున్నారంట. లిసన్ గాయ్స్, ఈ సంవత్సరం వాళ్ళు కూడా వినాయక చవితి చేస్తున్నారంట మన ఏరియాలో మనకి పోటీగా. ఎక్కడి అన్న ఈసారి వాళ్ళు మనం తేల్చుకుందాం. ఏమంటారా? సిద్ధమా? సిద్ధం సిద్ధం. రేపటి నుంచి చందా దండాలు ప్రతి ఒక్కరు రావాలి. వాళ్ళకన్నా ఎక్కువ చందా మనమే దండాలి. వచట కుశలమా నిజట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. కుర్రాళ్ళు అందరూ కుశలమేనా? ఈ సమావేశానికి గల కారణం ఏంటంటే
ఈ సంవత్సరం మనం వినాయక చవితి చేస్తున్నాం వాళ్ళు లేకుండా. ఓకేనా? మన మీటింగ్ ఏంటి అన్న ఇంత సింపుల్ గా సాగిపోయింది. అదేనండి వాళ్ళ మీటింగ్ అయితే ఏమో విక్రమంలో కమలాసన్ లాగా నీకు మొదలెడదామా అంటున్నాడు, ఒకడేమో జగన్ బాగా సిద్ధమా అన్నా ఊగిపోతున్నారన్నా. అరే ఊగిపోయేవాళ్ళు ఊగిపోని అంట, చింద్రేసేవాడిని చింద్రేనండి. కానీ ఈ సంవత్సరం వాళ్ళకన్నా మనకి వినాయక చవితి బాగా చేయాలి. ఏం చేద్దాం అఖిల్? ఏం చేద్దామా చూరే? అయినా లాస్ట్ ఇయర్ జరిగింది మర్చిపోయారేంటి? అయినా అలా అవమానించింది నా బంధువులు. సరే కుర్రాళ్ళు మొదలెడదామా? సరే పదండి. అరే సడన్ మీటింగ్ హాస్టల్ నుంచి ఇద్దరు పోరగాళ్ళు వచ్చారట కదా, వాళ్ళు రమ్మని ప్రవేశపెట్టా మన వైపులో ఆక్కుందామని. సూపరానా? ఏమాయా ఎందుకు పిలిచారా? రే మాయా జిమ్ చేస్తున్నావు అందేటి కండ్లు బాపించు. అడన్నది ఏ కండ్ల గురించి కదా, ఆ కండ్ల గురించి. అంటే మాయా మేము మీతో ఫీల్ ఒక రే కింగు ఏర్పాటు చేయి. తెచ్చేస్తున్నా. రే కింగు తేరా. వచ్చేస్తున్నాను. పోసే మన కుర్రాళ్ళు పోసే. పోసే అలా. మణి పెట్టమ్మా. మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే ఈ సంవత్సరం వినాయక చవితి వాళ్ళు మనం విడిపోచేస్తున్నాం. మీరిద్దరు మాకే సపోర్ట్ ఉండాలి. సరేనా? సరేనా? సరే నువ్వు ఏదంటే అది. అది అలా సపోర్ట్ చేయాలి అన్నికి, నీకు కొంచెం చేసుకో. ఇడుకోడ పోయి పోతానని అన్నట్టు మాయా ముక్కు మహేష్ కూడా వదిలేసాడా నిన్ను? మొదట వదిలేసింది ఆయరా. అన్నిటి మర్చిపోయినవా? నీకు ఏదో లవ్ స్టోరీ ఉందంట. అదేం లేదు మాయా. చెప్తావా? అంత సొల్లేదే కదేటి పక్కది పల్లవి. పర్లేదు చెప్తావా? చెప్తాను మాయా, చెప్తాను మాయా. నాకు అదొక సినిమాలో చెప్తాను మాయా. ఓపెన్ చేస్తే మళ్ళా కూడా అయిపోయిందాను. రే ఇచ్చారా? ఇది కూడా ఇచ్చాడు. పోసుకో అని తీసి రావడం ఎక్కువ మనకి. నువ్వు చెప్పరా? లవ్ చేసాను మాయా, ప్రాణానికి ప్రాణంగా లవ్ చేశాను. తన గురించి ప్రాణాలైనా ఇద్దాం అనుకున్నాను. కానీ లవ్ చేసిన కొన్ని రోజులకి తెలిసింది తను వేరే వాడితో రిలేషన్షిప్లో ఉందని. తర్వాత ఏమైందిరా? తర్వాత ఏముందిరా, నన్ను ఎరిపప్పని చేసిపోయింది అది. అయినా మాయా నేను ఒక ఎరిపప్పని, జీవితంతో ఎరిపప్పలాగే బతికాను. ఇంటికి రాలని అవుతున్నారు. ఇంటికి నా లవ్ స్టోరీ మీకు చెప్పనన్నాను. ఆగండి మరి నీ లవ్ స్టోరీ చెప్పరా. నాకు ఈ లవ్ ఆవిడ సెట్ అవ్వరా. సరే కుర్రాళ్ళు, సరే వినాయక చవితి కుమ్మేద్దాం. కుమ్మేద్దాం తప్ప. ఈయనే మా ఊరి సర్పంచ్. అందరినీ ఆప్యాయంగా పలకరించడమే కాదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంలా భావించి అందరికీ సహాయపడతారు. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నా గోపి? ఇక్కడికేనా అయ్యా, పొలానికి వెళ్తున్నాను. సరే గోపి. ఎలాగొన్నా బావరా? నేను బాగున్నానయ్యా. డబ్బులు ఏదో అవసరమని అందరిని అడుగుతున్నాడు కదా, సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకెళ్ళి డబ్బులు. నేను ఇంటికి లేకపోయినా అమ్మగారిని అడిగి తీసుకో. సరే బావరా, ఉంటాను మరి. సరేనయ్యా. అన్న నిన్న వాళ్ళు మా శివగాన్ని మణిగాన్ని చెట్టు కింద తీసుకెళ్ళి వాళ్ళ టీంలోకి లాగేసుకున్నారన్న, డ్రింకులు పోసి. అన్నా మరి మన కుర్రోళ్ళకి ఏం చేద్దామన్నా? వాళ్ళు చీప్గా డ్రింకులు పోస్తే మనం రిచ్గా బిర్యానీ పెడదాం రా. మరి బిర్యానీ ఎక్కడన్నా?
అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి, లోపలికి వెళ్ళి తీసురా. సరే అన్న. పోతే పోయింది కానన్నా, భలే ఏర్పాటు చేసావన్నా. అట్లా ఉంటుంది మనతోని. అంతా బాగానే ఉంది కానీ అన్న, మన చింటిగళ్ళు ఎవరు అలా చేస్తుంది అనుకోలేదన్న. కానీ నిజంగా అలా చేస్తుంది అనుకోలేదురా. మీ కాళ్ళకి దండం రా బాబు. నిన్నటి నుంచి ఆడేడు ఎవరు చూసినా మీరు ఎవరు అలా చేసి ఉండకూడదు, మీరు ఎవరు అలా చేసి ఉండకూడదు అంటున్నారు రా. అసలు ఏం చేసిందిరా తను? రేపు తనను వెళ్ళి అడుగుతాను నేను. అక్కడ అలా అంటున్నాడని కాదు కానీ నిజంగానే మీరు ఎవరు అలా చేసి ఉండకూడదురా. అయిపోయింది ఏదో అయిపోయింది కానీ తింటూ పిల్లలో రాధిక, బేబీలో వైష్ణవి, కొత్త పిల్ల మీరు ఎవరు. ఇలా ప్రతి అమ్మాయి అబ్బాయిని ఎర్రిపప్పని చేయడమేరా. అందులో నీది ఒకటి అనుకో. నువ్వు ముందుగా ఎర్రిపప్పు అయినా సంతోషించు. సరే ఇక ముగిద్దాం. చింటూ విషయంలో కూడా అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. ఈ సమావేశం కారణం ఏంటంటే ఈసారి మనకి ఎంపీడీ బాయ్స్ 2 గ్రూపులుగా విడిపోయి వినాయక చవితి చేస్తాం. వాళ్ళ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళ సైడ్ వెళ్ళారు, మన సైడ్ రావాల్సిన మన సైడ్ వచ్చారు. ఈసారి వినాయక చవితి కుమ్మేయాలి. ఏమంటారు? వదినా వదినా, వినాయక చవితి చందా గురించి వచ్చాము. మరదలు పిల్లు ఊరి బయట తమలపాకు తోటకు తావా. బాపోయ్ అలా కాదురా, నేను పిలుస్తాను. బాపు బాపు లక్ష్మి బాప బయటికి రావా చందాయమ్మా. బయటికి రావా చందాయమ్మా. చందా బాప ఏం చంతారా? నాడు చందా బాప మా ఇంట్లో రేంట్రా, మళ్ళీ రేంట్రా. ఇందాక మా ఇల్లు కనిపించదు బాప. ఇంటికెళ్ళు బాప ఇంటిదానేసి అన్నాడు. అయినా బాప పెట్టనంత ఇదంట కదా. ఎవరన్నారా? చేతిలో పెడతాను మైకి నీకు. అని పని చేయొద్దు బాబా, దాంట్లో చాలా పడి ఉంది. వినాయక చేతికి ఏం పగ్గాలు అంటున్నారా? ముందు సంవత్సరాలు కాకుండా ఈ సంవత్సరం రికార్డ్ ప్లాన్ చేసాం. అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొస్తున్నారా? ఎక్కడి నుంచి ఎందుకు బాప, నువ్వు నేను ఉన్నాం కదా, బీటీ వేసుకోవచ్చు. పేరు ఇచ్చేసినాక మరి ఏమంటా నువ్వు? రారా మా ఇద్దరు వేసేద్దాం. కవడెందుకు? వద్దు బాబు, మా అడిగి డబ్బులు ఉంచు, రేపు వస్తాను. సరే బాబు వెళ్ళొద్దాం. మహేష్ పిలిచావేరా? ఎలా పిలిచావు? ఇంకడికి ఏదో పని ఉందంటరా, మనం చందాలు తెరమన్నాడు. సరే నడండి అయితే వెళ్దాం. ఏ మహేష్, ఇందా ఇదిలోకి వెళ్దాంరా. కాదురా, ఇటువైపు వెళ్దాంరా.
సరే నడండి అయితే. ముందు అడిగిరా. అద్దమ్మా అద్దమ్మా బాగున్నా అమ్మా? ఏమయ్యేసి ఎందుకు వచ్చా పిన్ని వినాయక చవితి సందా కోసం వచ్చావు పిన్ని. ఎంత బాబు? మీరు ఎంత ఇస్తే అంత. ఇంట్లోకి వెళ్ళి తెస్తాం. రూపాయలకి ఏమొస్తున్నాయండి ఈ రోజుల్లో? నా దగ్గర ఇవే ఉన్నాయి బాబు. రండి బాబాయ్ వచ్చినాక 150 అడిగిస్తాను. సరే రా. ఆగండి రా, ఆ 20 ఇచ్చే పిన్ని. ఏంట్రా సాయంత్రం మీ బాబాయ్ వచ్చిన తర్వాత 150 ఇద్దుడు కదా, 20 రూపాయలు తీసుకుని వస్తావు. అయితే చందనాలు వస్తారా మనకి? అరే బాబు చింటూ, నువ్వు లాస్ట్ ఇయర్ రాలేదు కదా, నీకు తెలియదులే. లాస్ట్ ఇయర్ ఏమైందిరా? లాస్ట్ ఇయర్ ఏమైందా? ఫ్లాష్ బ్యాక్. ఏమేసి ఇలా వచ్చావు? వినాయక చవితి చందాకు వచ్చాం పిన్ని. సందా ఎంత బాబు? మీరు అంత ఇస్తే అంతమ్మా. సరే అయితే ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను. మరీ 20 కాదమ్మా, ఒక 50 కానీ 100 కానీ. ఎంత మేసు బాబాయ్ ఇచ్చాక ఇస్తాను. సరే పిన్ని, అయితే సాయంత్రం వస్తాం. బాబాయ్ని అడిగి ఉంచు. పిన్ని సందా సాయంత్రం రమ్మన్నావు కదా. సరే పిన్ని, అయితే రేపు వస్తాం. పిన్ని సందా నేను అడిగితే రేపు రమ్మన్నావు కదా. రేపు వస్తాం. పిన్ని సందా అదే నన్ను అడిగితే ఈరోజు రమ్మన్నావు కదా. సరే పిన్ని, అయితే రేపు వస్తాం. చే ఇంకా బాబాయ్ రాడేమో. సాయంత్రం రాత్రి అయింది, రాత్రి పొద్దున్న అయింది, ఆఖరికి వినాయక చవితి కూడా అయిందిరా. కానీ మా బాబాయ్ రావడం లేదు, మా పిన్ని చందా ఇవ్వలేదు. అదిరా జరిగింది. పని ఎట్లా ఉందో మీ పిన్ని. కూర్చోండి రా, చెప్తాను. కూర్చోండి. చివరిగా లాస్ట్ ఇయర్ పార్టీ ఇవ్వడానికి తెచ్చుకోవాలి. ఏముందిరా, నా జిగిడింగా తెలుసు కదరా మీకు. ఏమైంది ఇప్పుడు? మన సిట్టింగ్ చేసిన తర్వాత మా జిగిడి ఇంటికి వెళ్ళండి రా. ఏముందిరా, మా జిగిని మొన్న మరీ దొడ్లో గుసగుసలను పడ్డారా. వినిపిస్తే ఏట్రా, మరి వరి పప్పులను చూశాను రా.
చూస్తే ఉందిరా, నా జిగిని నేను సుబ్బురుడికి గెలికేస్తున్నాడు రా. అందుకే నా చచ్చిపోయిన ఉంది. నా తమ్ముడు అనుకోలే సిగ్గు అనిపిస్తుందిరా నాకు. ఏ అన్నా తిర్రా అంత బాధపడుతున్నావు? మనోడికి మొన్న పాంపర్ కూడా ఎవరు పక్కన పుల్లారా కొడితే పోయింది. అది ఏమన్నా బాధపడ్డా? చూడి ఎంత కట్టుకున్నాడు. ఏంట్రా చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతున్నావు? నేను ఉన్నది ఎందుకు? మనకు 4 అకౌంట్లు ఉన్నాయి, అందులో ఒకటి వాడుకో. నిజమేనన్నా? నిజమేరా, వాడుకో. అందులో ముందు వేసేస్తామని ఏమైందిరా? ఏమీ కాదురా, ఇల్లునే ఇందాక పురుగు ముందు వచ్చాను రా. కానీ ఇల్లు ముందు కానీ ఇల్లు కలిపేసాను అన్నం నాకు. ఎంత పని చేశారు గంగ, ఎంత పని చేశారు గంగా. ఎక్కువ చందాలకు వెళ్దాం రండి. ఇంకోటి జరం కదా, మనమే వెళ్దాం. త్వరగా మన వాళ్ళందరినీ తీసుకుంటే పైకి రా, సరేనా? సర్లే మన వాళ్ళందరూ పిలుచుకుని వచ్చేస్తాను. సరే. బాపా అయిపా మా అమ్మ లేదురా. బాపా వినాయక చవితి చందా బాపా. ఇప్పుడే బాబు శ్రీరామ్ వాళ్ళకి ఇస్తాను సందా. అయినా వాళ్ళకి మీకు ఇచ్చింది ఒకటే కదా బాబు సందా. ఈసారి అలా కాదమ్మా, వాళ్ళు మేము విడిపోయి వినాయక చవితి చేస్తున్నాం. అవునా? వాళ్ళకి ఇస్తాను బాబు, మాకు తెలియదు కదా బాబు. మరి సరే బాపా, వెళ్తాం. అక్క చందా ఇచ్చేద్దాం బాబు సందా. పిన్ని చందా పిన్ని ఇప్పుడు వచ్చేసాను బాబు. తీరేది కూడా సందా. అక్క చందా ఇప్పుడే వచ్చేసాం బాబు, తిన్న వాళ్ళకి సందా. అయ్యా నువ్వు చందాలు కలమన్నావు, ఇవాళ కూడా చందాలు రాలేదయ్యా. అన్యా ఎక్కడికి వెళ్ళినా తిరునాథ్ వాళ్ళకి ఇస్తాం, తిరునాథ్ ఇస్తాం అంటున్నాడు. అన్యా ఎలా అయితే మనకి చందాలు ఎలా వస్తాయని వినాయక చవితి ఎలా చేస్తాం? రేపటి నుంచి ఎవరు చందాల కన్నా తిరగకండి, వినాయక చవితి పనులు కూడా ఎవరు చేయకండి. చెప్పండి ఏమైంది? క్లీనింగ్ అయిపోతుంది, బొమ్మను పెడతాం.
విగ్రహం పెట్టిన 2 రోజుల తర్వాత ఓ బాటా సారి ఏంటో నీ దారి నీతోనూ ఉంటే చాలంటావే రేపు ఊరేగింపుకి మీ ఇద్దరు డీజిల్ తేనకెళ్ళండి. మార్నింగ్ వెళ్ళండి. చింటూ పంటూ రేపు రెబ్బల్లోనే రంగులు తేనకెళ్ళండి. నాగేంద్రుడు ఎట్లా ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడతాడు. ఫోన్ ఎవరన్నా? నీకు చెప్పుగా నీకు వచ్చిందని చెప్తున్నాను. ఫోనే మాట్లాడుతున్నావు. ఇంకేం పని ఉంది? ఎవరినైనా ఇష్టం పర్వాలేదు, ఏ గొడవ రాకుండా చూసుకో. సరే. రాత్రి ఒక కళ వచ్చిందిరా. నాగేంద్ర గారిని ఎవరో చంపేసినట్టు. తెలుగు దుర్గమ్మ అడిగాను రా. దుర్గమ్మ ఏమన్నదంటే, నాగేంద్ర గారిని ఎవరో వచ్చినట్టు, వాడు చనిపోయినట్టుగా కళ వచ్చింది. ముందు వచ్చేది మంచి రోజులు కాదు. కొన్ని కళ్ళు నిజాలు అవుతాయి స్వామి. నిజాలు కళ్ళలోకి వస్తాయి. అయితే నాకు వచ్చిన కళ నిజమవుతుందా? ఆ దుర్గమ్మ దయ్య అంతా పరమేశ్వరుడు దయ్య. జన్మ వెళ్తాం దుర్గమ్మ. మంచిది. అలాంటిది ఏం జరగదు కానీ నువ్వు భయపడకు. బాయ్స్ లిసన్, ఈ మీటింగ్ కారణం ఏంటంటే రేపు మన ఊరేగింపు. ఊర్లో అన్ని బొమ్మల కంటే మన ఊరేగింపు హైలైట్గా ఉండాలి. రేపు కుమ్మేయాలి. ఏం చేద్దాం? కుమ్మేద్దాం. మామూలుగా ఏమంటారు గైస్? ఏంట్రా ఇంకా దానికోసం ఆలోచిస్తున్నావా? అవునరా. ఇంకా అది మర్చిపో. రేపు ఊరేగింపు ఎంజాయ్ చేయాలి. జాజీలు జల్లో సేతిన గాజులు గల్లో గాజుల పేరలు మెళ్ళో ఉప్పుకి కుర్రాడు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళు వేషాలు కట్టారు పోలు నెత్తిని తెల్లారు ఊళ్ళు చువ్వలు పేలాయి గాలో గాలో సందడి 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 చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి తెప్పకి పెట్టుకుని తమ్మర డాన్సులు చెయ్యాలి. అమ్మోడు తల్లే లోకాల నేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగా చూడే మాకింక ముక్తినిదే. అమ్మోడు తల్లే నీ సాటి వేరే సరిగొడ
సందడి సందడి చేసే కుర్రాళ్ళే తప్పిడి తిప్పిడి దెబ్బకి పెట్టుకుని తప్పన డాన్సులు చేయాలి లాస్ట్ ఇయర్ జరిగింది మర్చిపోయాను లాస్ట్ ఇయర్ ఏమైందిరా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि నీకేనట్రా ఇంకా అందరికి పంచి పెట్టద్దా అందరికి చేతం పెట్టి కదరా పెట్టరా ఆకలేస్తుంది పెట్టరా పెట్టను పెట్టి కదరా ఎదిగినా కంటి కదా పెట్టరా పెట్టరా నువ్వేం చేసుకుంటే పెట్టనంటే ఏంటా మీ గొడవ ఇంత నుంచి కొన్నిసార్లు ప్రాణం పెట్టానన్నా ఇంకా పెట్టన్నాడు ఏమనంటే నేనే కంపి అన్నాడు ఎట్రా ఏం చల్లంటో అందరు తింటటి రాదు కాబట్టి అడుగు పెడతానియా నువ్వు ఒకటే తింటే చాలేట్రా ప్రసాదంలో తినాలి బయట అందరూ పంచదటి నేను ఒక్కడే తినలేదు కదనియా అందరు తిన్నారు కాబట్టి నేను అడిగాను బంటు ఎక్కువ చేస్తున్నావు డబ్బులు తినేత చూసుకో నేను ఎందుకు కొడతానియా నేను కొడతా రాడు ఊరుకోడు ఊరుకోపోతే ఊరేక్ కానీ నువ్వు ఈ కమిటీలో ఉండకపోయినా పర్లేదు వెళ్ళిపో ఏదో గొడవ మాత్రం పెట్టుకో నువ్వు పోయినందుకు మాత్రం నాకేం ఊడిపోయేది ఏం లేదు కానీ వెళ్ళిపో నోరు మీ చింటూ వాడిని వెళ్ళిపోమన్నావు ఏమన్నా నీది అనుకున్నావా బాగాలేదనియా అందుకే వెళ్ళిపోమన్నావు కాబట్రా చెప్తే నేను చెప్పాలి లేకపోతే తినేది కూడా చెప్పాలి ఎందుకంటే మేము కమిటీ పెడతాం కాబట్టి నువ్వు కాబట్టి చెప్పడానికి నేను చెప్తున్నాను రా బంటు గారు మనతోనే ఉంటాడు మన కమిటీలోనే ఉంటాడు ఎక్కడికి వెళ్దాం రారా బంటు ఆగు వాడి కమిటీలో ఉండవు రాజు కూడదని ఎవరైనా అంటే వాడితో పాటు వాళ్ళు కూడా బయటకు వెళ్ళొచ్చు సరే నేను చెప్పేది కూడా వినండి నేను బంటు గారితోనే వెళ్తాను నాతో వచ్చేవాడు ఎవరన్నా ఉంటే రావచ్చు కదరా బండి రారా ముఖ్మేష్ రా నేను ఇద్దరు రావాలనుకోవట్లేదు
ఎందుకు పిలిచాడంట? ఏమో చూద్దాం పద. ఏ ఎక్స్ సర్పంచ్ కొడక, బాగున్నావా? కోపంగా ఉన్నావేంట్రా ఎక్స్ సర్పంచ్ కొడక? ఎందురా నలగొట్టు? ఓపెన్ కారణం ఆ పిలిపేరా. ఊర్లో ప్రతి ఒక్కడు ఎక్స్ సర్పంచ్ కొడుకు ఎక్స్ సర్పంచ్ మెంటలు ఎక్కుతుంది. అయినా ఓడిపోయినా ఎక్స్ సర్పంచ్గా అంటారు. అవును, ఆ పిలుపు మారాలి. ఎక్స్ సర్పంచ్ కొడుకు కాస్త సర్పంచ్ కొడుకుని మారాలరా. అలా జరగాలంటే ఎలక్షన్లో మీ నాన్న గెలవాలి. అవును, ఈసారి ఎలక్షన్లో మా నాన్న సర్పంచ్గా గెలవాలి. అది జరగని పని. అవునరా, మీ నాన్న సర్పంచ్ అవడం. ఎందుకంటే ఆ సర్పంచ్ వెనక కేఎంపీడి బాయ్స్ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఓట్లే లేవు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళల్లో కొంతమందికి ఓట్స్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఓట్లు వేయించి సత్తా ఉంది. అయినా కేఎంపీడి బాయ్స్ 2 గ్రూపులుగా అడిపోయారు కదా. నిజమా? నిజం. ఈసారి వినాయక చవితి కూడా 2 గ్రూపులుగా విడిపోయి చేస్తున్నారు. అయితే మనకి ఇదే సరైన సమయం మీ నాన్నని సర్పంచ్ చేయడానికి. మీరేం చేస్తారో తెలియదు. ఈసారి మనం సర్పంచ్ అవ్వాలంతే. సరే, ఇక వెళ్దామా సర్పంచ్ కొడక? ఈ సంవత్సరం వినాయక చవితి కూడా చేస్తున్నట్లేదురా. అవునరా, నాకు వీళ్ళని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. రే, ఇక్కడ కూర్చున్నావేట్రా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోవు. వాళ్ళమ్మ అక్కడమ్మ మీరు వినాయక చవితి చేయలేదు అంటున్నారు. ఒక్క సంత కూడా రాదు, మీరేం చేస్తారని అమ్మ చెప్తున్నారా? రే ఏంట్రా ఎంత చెప్పినా నోరు మోదు బాబు. రే ఏంట్రా అసలు మనం వినాయక చవితి చేస్తున్నాం? అసలు ఏం చెప్పవేంట్రా? గుళ్ళ శుభ్రంగా చేసుకున్నారన్నా. గుళ్ళో బొమ్మ పెడతానని విర్రగిపోతున్నారన్యా. అసలు మనం ఏం చేయబోతున్నారా? ఏం మాట్లాడవేంట్రా? రేపు మన వాళ్ళు మొత్తం తీసుకుని గుడి దగ్గర వెళ్ళి ఏం చేయాలో అక్కడ చెప్పి. తింటా మీరు ఎవరు అలా చేసిన కూడదురా. ఏంట్రా అన్నా? అరే చింటూ, నిజంగానే మీరు ఎవరు అలా చేసి కొడతారా? శ్రీనది, మీరు ఎవరు అలా చేసింది అంటున్నారా? చింటూ వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఏట్రా పంటు నా చింటూ ఏదన్నమాట? అయినా మా గుడి దగ్గర మీకు పని రా. జర ఆగవయ్యా, ఆగు. అయినా పిల్లోళ్ళ మీద నీ ప్రతాపాలేంట్రా?
అయినా గుడిలో బొమ్మ పెట్టుకునేది మేమురా. ఎవరది? ఓ ఈ పిల్లటవరా? నువ్వు రాలేదు కదా తమ్ముడు, ఈ మ్యాటర్ నీకు తెలియదు. కింగ్ నేనేం జరిగిందిరా? సరే మరి కూర్చోమంటా మహేష్. 3 days back. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే. ఏంట్రా ఎలాగొచ్చారు? అయినా మా గుడి దగ్గర మీ పనేట్రా. ఏరా మొన్న ఇచ్చిన దెబ్బకి మాట పడిపోయిందా? మాట రావట్లేదు. నువ్వు గొద్ద మూసుకుని ఉంటే నేను ఎందుకు వచ్చామో చెప్తాను. ఏంట్రా గొడవ ఏంటి? గుడి మీకెంత తక్కువ మాకు అంతే హక్కు. ఎవరిని అడిగి మీరు గుడి శుభ్రం చేసి బొమ్మ పెట్టుకుంటున్నారు చెప్పండి. మొదటి నుంచి మా బంటిగాడు కూడా మీ గుడిలోనే ఉన్నాడు. గుడి శుభ్రం చేసింది మేమురా, గుడిలో మేమే బొమ్మ పెట్టుకుంటాం. గుడి మిమ్మల్ని ఎవరు శుభ్రం చేయమన్నారా? గుడి ఎవరు శుభ్రం చేయడం ఏటా? ఏటన్నా ఇలా అంటాడేటా నీడు? ఏంట్రా మరేంటి? మరి ఏం చేద్దాం అంటారా? ప్రతి సమస్యకి కబడ్డీ అన్నట్టు ఈసారి కబడ్డీ ఆడదాం. ఎవరు గెలిస్తే వాడు దిగుడు. సరే అయితే ఈసారి కబడ్డీ కాదు క్రికెట్ ఆడదాం. ఏంట్రా ఇప్పుడు కబడ్డీ కదా ఆడతావు? క్రికెట్ ఆడినట్టు నువ్వు? ఈసారి క్రికెటే ఆడతాం. ఇష్టమైతే ఉండొచ్చు లేదంటే కూడా తెలుసుకోవచ్చు. సరే క్రికెటే ఆడదాం. గెలిచిన వాడితే గుడి. ఓకేనా? సరే అయితే ఓకే. ఏంట్రా గుడి మొత్తం శుభ్రం చేశాక మళ్ళీ ఎలాంటి ఒప్పందాలు ఎందుకు మనకి? వాళ్ళ ఎవరికి వచ్చిన క్రికెట్ వాళ్ళ కొంతమందికి బ్యాట్ పట్టుకోవడమే రాదు. ఎలాగైనా మ్యాచ్ కొట్టేది మనమే, గుళ్ళో బొమ్మ పెట్టేది మనమే. కంటకమయం అడుగేస్తే పర్వాలేదు, మంటల భయం స్వప్న సుమాలకే పర్వాలేదు, పడని వెన్ను పొట్లు ఏవేవు ఏం జరిగినా పర్వాలేదు. మదికే మదిపోతున్నది, మాటే విననంటున్నది, నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది. మదికే మదిపోతున్నది, మాటే విననంటున్నది, నరముల్లో విద్యుత్తే పరుగెత్తిపోతున్నది. మేఘాల్లో మోగే ఘోషలే పగిలాయలే నా ఆశలే, పడిపోయినా సరే పడి లేచినా సరే పర్వాలేదు 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 పర్వాలేదు. సత్యాలు అసత్యాలు స్వప్నాలెప్పుడు స్వప్నాలే, తారా తీరం నువ్వుంచుకో మెరిసే మినుగురులు నావేలే. సత్యాలు అసత్యాలు స్వప్నాలెప్పుడు స్వప్నాలే, తారా తీరం నువ్వుంచుకో మెరిసే మినుగురులు నావేలే. ఆగేది కాది హృదయమే, చెలరేగిపోని ప్రళయమే, పొద్దెప్పుడు తనకదే తలచనిదే జరిగిదే. పర్వాలేదు
శ్వాసల్లోని ఈ జ్వాలే అది రేపవలు దహించేలే నీరే ఈ జ్వాలను ఆర్పదులే ఈ అగ్గి నార్పేది అగ్గేలే రాణి రాణి వరదలే ముంచేసి పోతే పోనిలే నిప్పులపై నడకలే. ఇదేం బౌలింగ్ రా చిరాక్ కానీ చెప్పాను 20 కొట్టలా కొట్టించేసుకున్నావు. చెప్పాను నీకు ముందే చెప్పాను ఇక్కడికి ఏమవుతాను బౌలింగ్. సార్ మన రోడ్ అంటే వెళ్ళినప్పుడు ఎలా తిరగల? అవునన్నా నిన్న మనం మ్యాచ్ ఓడిపోయాం. ఆ ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం గుడి వాళ్ళదే. అర్థమైంది కదా? మీరంతా జరగండి 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 మసలింది మసు పిసు బందటాండే మూట మేడ చాలా బాధగా ఉన్నాను. ముందు మనం శుభ్రం చేసుకుంటే చాలా ఈజీగా వచ్చి దెబ్బేశారన్న. అన్నా చేతి దాకా వచ్చిన ఓట్లు అందరూ చేశారన్న. అన్నా వాళ్ళన్న మాటలు మర్చిపోలేకపోతున్నాను అన్న. అంత కమ్మగా ఉన్నావు అన్న. నాకేనేట్రా బాధ? నాకు మీకు ఎంత నొప్పిగా ఉందో దానికంటే 10 రెట్లు నాకు బాగా నొప్పి. ఎందుకుంటుందిరా ఇప్పుడు మీరు శుభ్రం చేసుకోవడమా బొమ్మను ఆలెట్టుకోవడమా గోదన కొడకల్లారా. వీళ్ళు మాత్రం భలే యాదవం చేశారురా. పాపం తెప్పించుకుంటారు. వీళ్ళ కోపం కూడా వస్తుందిరా. ఈ కోపం ఎక్కడైందిరా? వాళ్ళు తీసుకుంటున్నావా ఆడింగ వెళ్ళి వాళ్ళు ఏమన్నా పేకనరా తర్వాత మా దగ్గర రండిరా. అదరా ఇంకా కాసేపు ఉంటే మనల్ని ఏదన్నా కొడుకుని చేస్తారు వీళ్ళు. అన్న కొడుకుని ఏదైనా చేయాలన్నా. వాడు ఇచ్చిన దానికి మనం వడ్డీతో తిరిగి ఇచ్చేద్దాం. ఇంకొక రోజు అన్న వినాయక చవితి మనం ఈ సంవత్సరం ఎగ్జామ్ పెట్టట్లేదు. నిజమే వాళ్ళ పక్క వీధిలో వినాయకుని నిలబెడుతున్నారా. ఈ సంవత్సరం మనం వినాయక చవితి వాళ్ళతో కలిసి చేస్తున్నాం. అవునరా వాళ్ళతోనే వాళ్ళతో కలిసే చేద్దాం. అలాగే చెప్పగడం చేసి ప్రతి దాన్ని చెడగొడదాం. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. హ్యాపీనా? ఏంటి చింటూ ధ్యానంగా ఉన్నావు? హ్యాపీ కదా? నేను ఎలాగే హ్యాపీగా ఉంటానన్నా. ఆ బంటు కానీ ఏదైనా చేసే వరకు నేను హ్యాపీగా ఉండలేనన్నా. శాంతంగా ఉండి చింటూ, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏ నా కొడుకుని వదలొద్దు. సరే అన్నా. మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హలో, ఇది చల్లని సాయంకాలాన పిలవగానే రికార్డింగ్ డాన్స్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి ధన్యవాదాలు. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవిగా గొర్రెల విజయ్ గారు. లెట్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి. మన నటసింహ నందమూరి బాలకృష్ణగా అప్పికొండ నాగేంద్ర. లెట్స్ వెల్కమ్. మన అక్కినేని నాగార్జునగా కలవరి కింగ్. గట్టిగా క్లాప్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా నేను వస్తున్నాను. ఒకసారి నలుగురు హీరోలకి సరిపడగా మన సరికొత్త హీరోయిన్ కొత్త పిల్లలోనే జన్మించింది. వెల్కమ్ సిల్క్ స్మిత. షోలో సాంగ్ తో అలరించడానికి వస్తుంది సిల్క్ స్మిత. లెట్స్ వెల్కమ్. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల
అలుపన్నది రాధా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే రివ్వని లెట్స్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి. గట్టిగా క్లాప్స్, గట్టిగా క్లాప్స్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఆ త్రినాథ్ గడ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ప్రోగ్రామ్ చెడగొట్టినాక చూస్తారు, వాళ్ళని జాగ్రత్తగా చూడండి. ఓకే, లెట్స్ వెల్కమ్ నందమూరి బాలకృష్ణ గారు. చలాకి చూపులతో చూమంతరు మేసావే, షరాబీ షేపులతో మత్తెక్కించావే, జవాన్ని జరుపులతో నా మతిపోగొట్టావే, వినామీ హక్కులతో. లెట్స్ వెల్కమ్ కింగ్ నాగార్జున. నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా, నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తాలే, నీ అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా, ఏడడుగులింక నన్ను నడిపి. కేవ్ కేకతో దుమ్ము దొరపడానికి వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ గ్రూప్ సాంగ్ తో దుమ్ము దులపడానికి వచ్చేస్తున్నారు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది కదా? బాగా జరిగిందన్న. ఆ చింటి కూడా ముక్కు వేసుకొని ఉడికిపోయాడు. మన ప్రోగ్రామ్ అంటే అలా ఉంటుంది. సరే అయితే ఇంటికి వెళ్ళండి. సరే జాగ్రత్త అయితే చింటూ. ఓకే వండు. వెళ్ళమ్మ ఫస్ట్ వెళ్ళు. అప్పటికే డబ్బు లేదు. ఎవరు చేశారు ఇదంతా? ఇది ఎవరు చేసారో తెలుసు అని అన్న చేసిన కూడా తెలుసు. ఏ కింగు, ఏ వెళ్ళని అమ్మా, వెళ్ళని. అయినా వాళ్ళు కూడా మనోళ్ళే కదా, వాళ్ళతో మనకు కొట్టలేదు.
ఈ మీటింగ్ ఎందుకు పెట్టినట్టు? ఎందుకు పెట్టా తెలీదా మీటింగ్? తెలీదురా. తెలీదా? ఆగండ్రా. దేని పనికి తెలియదేంట్రా? వాడిని ఎందుకు ఏదో కోపంలో ఉండలా కొట్టారు. ఈరోజు అడిగి మీటింగ్ కూడా రాలేకపోయారురా నీ వల్ల. అయినా మీ అందరూ లాస్ట్ జరిగి మర్చిపోయారురా. అసలు నాగేంద్ర గారు చనిపోయానన్నది మీకు ఎవరికైనా గుర్తుందిరా? ఆ రోజు నాగేంద్ర గారు చనిపోయినప్పుడు ఆ నాన్న కూర్చుని ఏడుస్తుంటే ఆ నాన్న దగ్గర ఓదార్పు చేశారు. నీ కొడుకుని నేను కనిపెడేస్తాను, ఈ చంపులను ఎవడో నేను పగటించేసుకున్నాను అన్నారు. ఈరోజు ఆ పగమేంద్రా? మీలో మీరు కొట్టుకుని చంపుతున్నారు. అసలు నాగేంద్ర గారు చనిపోలేదురా, చంపేశారా? అవునరా, వాడిని చంపేశారు. ఏం మాట్లాడుతున్నారా? అవునరా, మీరు విన్నది నిజమే. ఆడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఒక దగ్గర కూర్చుంటారు. ఒక అన్నం సంబంధించి నాకు ఒక వీడియో వచ్చిందిరా. అది ఏంటని చూశాను. అప్పుడే మన నాగేంద్ర గారిని ఎవడో పొడిచి చంపినట్టు ఆ వీడియోలో వచ్చింది. వెంటనే తీసుకుని శ్రీనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏరా వీడియో చూడు ఒకసారి. ఎవరు చేశారంటారా ఇదంతా? ఏమోరా, వాడు ఆ వీడియో చూశారు. దాని తర్వాత మేము ఇద్దరం కలిపి ఒక ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఇయర్ 2 గ్రూపుల కింద వెళ్ళిపోయి మనోడిని ఎవరు చంపాడో వాడిని కనిపెట్టాను. అందుకే పులిహోర వంక పెట్టి 2 గ్రూపుల కింద వెళ్ళిపోయి ఇలా గొడవ పెట్టాను. అప్పటి నుంచి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అనుమానించాను. అప్పుడే నాకు ఒకటి మీద అనుమానం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళాను. వాడే మన ఎక్స్ సర్పంచ్. మా నాగేంద్ర గారిని ఎందుకు చంపారా? ఎవరు చంపాడా? ఎందుకు చంపారా? ఎవరు చంపాడా? మళ్ళీ అడుగుతున్నా, మా నాగేంద్ర గారిని ఎందుకు చంపరా? ఏం చంపడం ఏంట్రా? ఇక పిచ్చి పెట్టినా వీడితో మాట్లాడరా, వేసమంటావా? ఎవడి ఏరియాకు చెవడిని బెదిరిస్తున్నావురా? బతకాలం లేదా? నాకు వాడికి మధ్య జరిగిన యుద్ధం. మధ్య ఎవడొచ్చినా భస్మమే. చాలా చేస్తున్నాడు, వేసండి. సరే అయితే చూస్తున్నాం. చెప్పరా? చెప్పరా? పిచ్చిన
నేను నిజంగా మీ వాడిని చంపలేదురా. అన్నా నిజంగానే మా ఊరు మీ ఊరిని చంపలేదన్నా. రే అసలు మీ కూడా చచ్చిన ఊళ్ళో లేనరా నేను. తెలిసిందిరా మన ఫ్రెండ్ ఎవరు చంపాడు? ఎవరు చంపాడురా? ముందు ముందు నీ మీకే తెలుస్తాయిరా. శ్రీనాథ్ కూడా నేను కలిపి మనోని చంపింది అవునా రేపు రాత్రికే మీ ముందుకు ప్రవేశం. మా ఫ్రెండ్ని చంపిన ఎవరినైనా వదిలేదేలే, చంపేయాలి వాడిని. అలాగైతే చంపాల్సింది నిన్నే కదరా. ఏం మాట్లాడుతున్నారా? నా ఇంద్ర నేను చంపడం ఏంట్రా? నువ్వు ప్రేమించింది కూడా సర్పంచ్ కూతుర్నే కదరా. ఎవరు చెప్పారా? ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నమ్మకం. ఇంకా ఎందుకురా మోసం చేయాలనుకుంటున్నాను? ఆ రోజు నాగేంద్ర గారిని ఎవడో చంపాడు, వీడియో నీకు చూపించాను గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు ఆ వీడియో చూసాక నాకేం బుర్ర పని చేయలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూసా. అప్పుడే నాకు ఆ వీడియోలో ఆ పొడుచున్న చేతి నాకు ట్యాటూ కనిపించింది. ఆ ట్యాటూ ఏంటన్నా రాజాని ఇంటికి వెళ్ళా. రాజా నన్ను కూడా అడిగా. ట్యాటూ వేసింది నువ్వేనా? మళ్ళీ వస్తానన్నా. A few minutes later. వాటర్ తీసుకొస్తావా? వాటరా? ఏమైంది నా చేతికి? తమ్ముడు పని అయిపోయిందన్న. బాస్ ఎవరని కనిపెట్టా. అప్పుడే నాకు తెలిసింది ఆ బాస్ ఎవరో కాదు నువ్వే అని. అందుకనే రాజాను పట్టుకుని అంతాడిగా చంపింది ఎవడో చెప్పాడు. ఈ మౌనం ఈ విజయం ఇదేనా చెలియ కానుక. మన అంతే చెప్పరా, లేకపోతే చచ్చిపోతారా? చచ్చిపోతావు. చెప్పరా? చెప్తాను. ఎవరు చంపించారా? ఒకరోజు శ్రీనాథ్ నా దగ్గరికి వచ్చి ఇంటికి ఎలా వచ్చాడు? ఏంటి తమ్ముడు ఈ టైంలో వచ్చావు ఇలాగా? నీతో కొంచెం పని పడిందన్నా. పనేంటో? ఆ పచ్చబొట్లు వేసి ఎన్ని రోజులు బతుకుతావు కానీ నీలో లైఫ్ టైం డీల్ ఇస్తాను, చేస్తావా? లైఫ్ టైం సెటిల్మెంట్. ఏంటి తమ్ముడు? మర్డర్ చేయాలి. మర్డరా? అవును, మర్డరే. ఏం మాట్లాడుతున్నావు? మర్డర్ అంటే నేను చేయను. వెళ్ళిపో. బాగా ఆలోచించుకో. పిల్లలు ఫీజు కట్టవా? సొంత ఇల్లు కట్టుకోవా?
బాగా ఆలోచించుకుని చెప్పు. సరే, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఎలా చేయాలో ఏం చేయాలో తర్వాత నేను చెప్తా. అయితే మొత్తం తెలుసుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. అయినా ఏముందిరా, ఇక్కడ నుంచి వెళ్తా నా ఇంద్రం చెప్పింది సర్పంచ్ అంట. అయినా వాళ్ళందరూ నా మాట నమ్ముతారా? అవునరా, వాళ్ళు నేను చెప్పేదానికన్నా నువ్వు చెప్పేది ఎక్కువగా నమ్ముతారా. అయినా ఫ్రెండ్స్ని అలా మోసం చేయాలనిపించిందిరా. ఫ్రెండ్సా మీరా? అయినా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకున్నారా? అయినా నా అవసరాల కోసం మిమ్మల్ని ఆడుకున్నాను రా, అంతే. నాకెందుకని చెప్పింది అనుకోండి, ఏం బాధపడట్లేదా? బాధ నాకెందుకురా బాధ? అస్సలు నాకు వాడంటే ఇష్టమే లేదు. మరి ఆ రోజు సభ దగ్గర ఎంత ఏడ్చావు కదరా? అదంతా నిజమే కాదు, నటించా. ఇన్ని తప్పులు చేసి కూడా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావంటే నీలాంటి వాడికి శిక్ష పడడంలో తప్పే లేదురా. నాకా శిక్ష? నువ్వేస్తావా, మీ శివయ్య వేస్తాడా, లేదా మీ కుర్రోళ్ళు వేస్తారా? మీరా నవ్వుతున్నా, పిచ్చుకొని పట్టిందా ఏంటి? విన్నారు కదరా, బయటికి రండి. ఎవర్రా? రే, మన ఫ్రెండ్ అని చంపించింది వీడేరా. దీన్ని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. చట్టం ఎవ్వడికి చుట్టం కాదు.